రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు. ఇంకా 6 గ్యారంటీలు ఎలా నెరవేరుస్తారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో నెరవేర్చలేని గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పథకాల నాటకం ఆడుతుందని ఆరోపించారు. ముగిసిన శకం బీఆర్ఎస్ది, మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీదని, వికసించే కమలం బీజేపీ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. ఏ పేదలకు ఇవాళ రూపాయి అవినీతికి పాల్పడకుండా పేదల బ్యాంక్ ఖాతాలు చేశామో అవి ప్రస్తావిస్తూ ఉన్నాం. చరిత్రాత్మక నిర్ణయాలు ఇవాళ మోదీ గారు గత ప్రభుత్వ హయాంలో 100 సంవత్సరాల సమస్యలు పరిష్కారం చేసిన ఉదంతాలు మేము వాటిని ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద మాట్లాడకుండా, వాటికి సమాధానాలు చెప్పకుండా, మీరు ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా ఇద్దరు తోడు దొంగల మాదిరిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై బీజేపీ యాత్రలను ఇలా విమర్శిస్తూ ఉన్నారంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవబోతున్నది. ఇవాళ టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవాళ గెలిచే అవకాశం లేదు. పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ఇవాళ సంసిద్ధత వ్యక్తి. నిజంగా కేటీఆర్ గారికి మీ బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ మీద అంత నమ్మకం ఉంటే, మీరు చేసిన పనుల మీద అంత విశ్వాసం ఉంటే స్వయంగా కేటీఆర్ లేదా ఇవాళ హరీష్ రావు ఒక్క పార్లమెంట్ సీట్ అయినా పోటీ చేసి గెలిస్తే ఏమైనా నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఇది ముగిసిన అధ్యాయం. ఇది గత చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి మునిగిపోయిన పడవగా బీఆర్ఎస్ ఉంటే ఇవాళ మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో లేని కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఆదరణ దొరుకుతుందంటే అది కేవలం అత్యాశ. కానీ తప్పకుండా తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాత్రమే. 400 సీట్లు ఎన్డీఏకు రావడం ఖాయం. 370 స్వయంగా గెలుస్తాం. తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు ఇవాళ బీజేపీని ఇవాళ విజయం సాధిస్తుందని చెప్పినట్టుగా ఈ